పొద్దున్న లేవంగానే సింగరేణి మీద బాంబు వేసిండ్రు, బాంబు పేలింది. బొగ్గు బ్లాక్లో సింగరేణికే ఉండాలని మొదటి నుండి మేము కొట్లాడుతున్నాం. సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, తెలంగాణ ఉద్యోగుల సంఘం, ఏఐఎఫ్టియు, ఐఎఫ్టియు, టీఎన్టీయూసీ అందరం కలిసి పోరాటం చేస్తున్నాం. మేము చేసిన పోరాటాలకు కొన్ని రోజులు ఆపడం జరిగింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే బీజేపీ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో అడ్డా పెట్టి బొగ్గు బయలనన్నీ వేలం పెడతా అంటే కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి అటెండ్ కావడం ఇది పద్ధతి కాదు, ఇది సరైన విధానం కాదు. కాంగ్రెస్ కూడా వత్తాసు పలుకుతున్నట్టే వస్తుంది. తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో బొగ్గు గని కార్మికులు అందరం కలిసి అరాచక ప్రభుత్వం టీఆర్ఎస్ను ఓడగొట్టాలని 99.9% కాంగ్రెస్కి గెలిపిస్తే ఇవాళ కాంగ్రెస్ కూడా వేలంపాటలో భాగస్వాములుగా అందులో కనబడితే కార్మికులు ఎటుపోవాలి, ఎవరిని నమ్ముకోవాలి, మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో పోయే అవకాశం ఉంటుంది. కనుక తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా, ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీగా, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీగా, ఏఐఎఫ్టియు రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు జరగబోయే వేలంపాటను రద్దు చేయండి, వాపస్ పంపండి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అటెండ్ కావద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. గుజరాత్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే బీజేపీ ప్రభుత్వం గుజరాత్ మినరల్ కార్పొరేషన్కు ఏ విధంగా అయితే అలాట్ చేసిందో అక్కడ బ్లాక్లన్నీ, అన్ని మినరల్స్, సింగరేణిలో కూడా తెలంగాణలో కూడా సింగరేణి కంపెనీకే బొగ్గు బ్లాక్లు అలాట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమాలు చేయక తప్పదు అని హెచ్చరిస్తున్నాం.